పార్టీ మారలే. గట్లా సీఎం గారి ఇంటి దగ్గర నుంచి పోతుంటే లోపలికి రమ్మంటే ఆడ లోపలికి పోయి 3 రంగుల జెండా కప్పుకున్నాం. అది కాంగ్రెస్ పార్టీ కండువా కాదు. నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎంని కలిసినాం. సీఎంని కలిస్తే తప్పవుతుందా? ఆయన రాష్ట్రానికి సీఎం కాదా? అధికార పార్టీలకి మాత్రమే సీఎం అవుతాడా? ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి కూడా సీఎమే కదా. ఓన్లీ అధికార పార్టీ వాళ్ళకే నిధులు ఇస్తాడా? ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి కూడా నిధులు ఇవ్వాలి కదా. అందుకే మేము పోయి సీఎంని కలిసినాం, నిధులు ఇయ్యరని అడిగినాం. ఈ మాత్రం దానికి మేము పార్టీ మారినట్లయితుందా? మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమే. మా ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టిన ఫోటోలని ఎవరో మార్ఫింగ్ చేసి పెట్టిర్రు. నేను ఇప్పటికీ కూడా నా ట్విట్టర్ హ్యాండిల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అనే పెట్టుకున్నా. మా ఫోటోలను మార్ఫింగ్ చేసిర్రు. నా ఫోటోలను కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వాడుకుంటున్నారు ఫ్లెక్సీలల్లా. అరే వాడుకోవద్దని ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇంటలేరు వాళ్ళు. వినకపోవడంతో ఇక నేనేం చేయాలి? పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చిన. ఇది మాట్లాడుతుందంటే ఎవరు? బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు. 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిరు కదా. అగో వాళ్ళ మీద అనర్హత పిటిషన్ వెయ్యిర్రి అని బీఆర్ఎస్ పార్టీ కోర్టుకు పోయేసరికి కోర్టు స్పీకర్కి ఒక డైరెక్షన్ ఇచ్చి వీళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు, పార్టీ ఫిరాయించిర్రు అని బీఆర్ఎస్ పార్టీ కంప్లైంట్ ఇచ్చింది కదా అని కోర్టు చెప్పేసరికి స్పీకర్ ఈ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిర్రు. నోటీసులు ఇచ్చిన తర్వాత ఒక 2 ఎమ్మెల్యేలేమో మాకు ఇంక కొంచెం టైం కావాలి, మేము ఏం చెప్పాలి మీకు అనేది ఆలోచించుకుంటున్నాం, ఆలోచించుకుంటానికి ఇంకొంచెం టైం ఇయ్యిర్రి అని 2 ఎమ్మెల్యేలు అన్నారు. ఎవరా ఎమ్మెల్యేలు అంటే దానం నాగేందర్, కడియం శ్రీహరి. వీళ్ళిద్దరు ఇట్లా చెప్తే మిగతా 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఆ 8 మంది ఎమ్మెల్యేలు ఏం చెప్తారు అంటే వాళ్ళు సీఎం గారిని కలిసినట్టు ఉన్న ఫోటోలు బయటకు వచ్చిన ఫోటోలట మార్ఫింగ్ చేసిన ఫోటోలు అని ఒక ఎమ్మెల్యే చెప్తాడు. నేను సీఎం గారిని నియోజకవర్గం కోసమే మాకు పైసలు ఇయ్యిర్రి అని నియోజకవర్గం కోసం దానికోసం అడిగేతందుకు కలిసిన అని ఒక ఆయన అంటాడు. ఇంకొక ఆయన ఏమంటాడు అంటే నేను కప్పుకుంది కాంగ్రెస్ పార్టీ కండువా కాదు, 3 రంగుల జెండా కండువా మాత్రమే, అది కాంగ్రెస్ పార్టీ కండువా కాదు అని ఒక ఆయన చెప్తున్నాడు. ఇవి పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్పీకర్కి లిఖితపూర్వకంగా ఇచ్చిన ఆన్సర్సు. తెలంగాణ ప్రజలేమంటున్నారు అంటే ఈ ఎమ్మెల్యేల ఆన్సర్లు విని పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కనీసం పార్టీ మారిన ఎస్ నేను కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పుకునేంత ధైర్యం కూడా లేదా? ఆ మాత్రం ధైర్యం లేని ఎమ్మెల్యేలు రేపొద్దున మా దగ్గరికి ఎట్లా ఓట్లు అడిగేందుకు వస్తారు? కాంగ్రెస్ పార్టీలో చేరినము అని బహిరంగంగా చెప్పుకునేందుకు కూడా భయపడితే ఎందుకు చేరినారు మరి మీరు? ఆ పార్టీలో చేరే ముందు ఆలోచించుకోవాలి కదా. ఒక పార్టీలో ఉంటూ ఇంకొక పార్టీ పేరు చెప్పుకునేందుకు అసలు మిమ్మల్ని మేము ఎమ్మెల్యేలుగా గెలిపించింది అని మేము అనుకుంటున్నాం ఇవాళ అని ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు మాట్లాడుకుంటున్నారు.